ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు గార్లిక్ తీసుకున్నాను అనమాట. కొంచెం పలచన అయ్యిందని బొంబాయి రవ్వ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం చిన్న అల్లం ముక్క, కరివేపాకు అవి వేసుకొని గారెలు వేసుకుంటున్నాను. చాలా ఈజీ అనమాట. పలచన అయ్యిందని మనం గారెలు నూనె లాగుతాయని మనం బాధపడక్కర్లేదండి. ఇలాగ బొంబాయి రవ్వ వేసుకుంటే జిగుమానంగా బాగుంటుంది అనమాట. ఇలాగ ట్రై చేయండి. చాలా ఈజీ అనమాట. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. మనం ఒక చేతితోటే గారెలు వేసేయచ్చు అనమాట. ఇలా తీసుకొని హోల్ పెట్టి వేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. కొంతమంది పలచన అయిపోయింది కదా ఆయిల్ లాగేస్తుందని గారెలు ఇష్టపడరు. ఇలా బొంబాయి రవ్వ వేసుకొని చేసుకుంటే ఆయిల్ లాగదు, గారె కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఒక చేతితో కూడా వేసేసుకోవచ్చు. మనం 2 చేతులు అరిటాకు అది ఉపయోగిస్తారు కదండి, అలాగ అరిటాకు అది ఉపయోగించకుండా ఇలా ఈజీగా ఒక చేతితోటే ఇలా తీసుకొని హోల్ పెట్టి వేసేసుకోవడమే. ఏ గారెలైనా ఇలాగా పలచన అవుతే బొంబాయి రవ్వ కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది. జిగుమానం వస్తుందండి పిండి. ఇలా రెడ్ కలర్లో వచ్చాక తీసేసుకుంటే మరీ మాడకూడదండి. ఇలాగా క్రిస్పీగా ఉంటే బాగుంటుంది అన్నమాట. ఈ కలర్లో తీసుకుంటే గారె చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తీసేసుకుందాం. చూసారండి, ఇలా వస్తాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఓవరాక్షన్ చేయకు. ఇడ్లీ గారెలు రెడీ అయ్యి ఇంతేనండి మా టిఫిన్. చేసేమా?